అరే కేటీ రామారావు నేను చెప్తా ఉన్నా, నీకు నీ లాంగ్వేజ్ సెట్ అవుతుంది, అందుకే చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయి, ప్రజల కోసం కొట్లాడితే సరే ఓకే. నీ చెల్లె జైలుకి ఎందుకు పోయిందిరా పోయి? ఏ కేసులో పోయింది? ఏ కేసులో పోయింది? ఏ కేసులో పోయింది అక్క? ఏ కేసులో పోయింది? కంద సారదండ చేసిపోయింది అక్క. ఈ తమ్ముడేమో ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడి జైలు పోతే ఆమె సారదండ చేసిపోయింది. వీళ్ళు చెప్తారు కేటీ రామారావు నీ కుంభకోణాలు, నీవు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీలు ఎన్ని బయట పెట్ట తమ్మి, నేను ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నావు ప్రజల్లో. ప్రజలంతా మొన్న ఎన్నికల్లో తూ అని ఉంచి మిమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఇంకా మమ్మల్ని ఆదరిస్తారు. ఇంకేమంటుండు? ప్రజలే తప్పు చేసిరట, అలా కోటే వీళ్ళు మంచోళ్ళనట కానీ ప్రజలే తప్పు చేసిరట. వాడు రామని చెప్తా ఉన్నాడు, చెరువు మీద కొంగలిగినట్టే. మీకు ఒక కథ చెప్తా ఇన్నోచారా. ఇప్పుడు మళ్ళా కేటీ రామారావు కథ చెప్తా, వాడు ఎసంచోడో చెప్తా. అయితే ఒక పోలీస్ ఆయన కొత్తగా పెళ్లి అయితే అత్తగారు వాళ్ళు మంచి వాచ్ పెట్టిరట. మంచి వాచ్ గడియారం పెడతారు కానీ ఎందుకంటే పెళ్లినప్పుడు అట్లా సైకిల్ టైటాన్ వాచ్ ఇదే కదా. అయితే కదా అక్క, అట్లా సైకిల్ టైటాన్ వాచ్ అలగపోతే బరిని కొట్టించేది. రేడియో కూడా ఉండేది ఒకటి, ఇదే ఉండే. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నవ్వుతారు, ఇప్పుడు లేవాలి, అప్పుడు ఉండే. అక్కకు బాగా తెలుసు. అయితే ఒక ఎస్ఐకి కొత్తగా పెళ్లి అయితే గడియారం కొనిచ్చిరట. గడియారం కొనిస్తే ఒక దొంగ చూసిండట గడియారాన్ని. చూసి అమ్మ ఈ గడియారాన్ని నేను ఎట్లయినా దొంగతనం చేయాలని ఆ దొంగకు మనసులో పడ్డదిగా. మనసులో పడి రోజు ఆ ఎస్ఐ పోయేటప్పుడు ఆడ కావలిగా చూస్తా ఉన్నాడట, చేతి గడియారం ఉందా లేదా అని. ఆయనతో ఒకసారి ఏమైంది, ఎస్ఐ గారు ఇంట్లో ఉండగా పోలీస్ స్టేషన్ కు డిఎస్పీ గారు సిఐ గారు వచ్చిరట. రాగానే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారి ఇంటి గురికి సార్ పెద్ద సార్లు వచ్చారు సార్ మన పోలీస్ స్టేషన్ కు అనగానే ఆయనతో ఆయన తన తయారైపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఈ పొయ్యేది దొంగ చూసాడు, చేతికి వాచ్ లేదన్న సంగతి, గడియారం లేని సంగతి చూసాడు దొంగ. చూసి ఏం చేసిండు, అమ్మ పక్క ఇంట్లోనే మర్చిపోయిండు గడియారం. ఇక పోయిండు, నేను ఎట్లయినా దొంగతనం చేస్తా అని. ఆ దొంగ ఏం చేసిందంటే ఎవరు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఓ కోడిని తీసుకొని పోయిండు ఇంటికి, ఎస్ఐ గారి ఇంటికి. కోడిని తీసుకొని పోయి అమ్మగారు ఆడ కోడి దొంగతనం అయిందట, ఎస్ఐ గారు పంపించింది ఈ కోడిని ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి కోడిని అనగానే వస్తువు అయితే ఇస్తుంది కదా అని చెప్పి కోడిని ఇచ్చింది. కోడిని ఇచ్చిండు. కోడిని అనగానే ఆమె కోడిని ఒక గప్ప కింద పెట్టింది, కమ్మింది. అట్లనే సారు అడావిడికి వెళ్ళిపోయిందట, వాచ్ మర్చిపోయిందట, అది కూడా ఇవ్వన్నాడు అని తీసుకొని పోయాడు. ఆ వాచ్ తీసుకొని పోయాడు. వాచ్ అంటే వాచ్ పోయింది, అన్ని పోయినాయి. ఇక ఏమైంది, ఆయన ఎస్ఐ గారింటికి వచ్చిండు. ఇది కోడి కుక్క అంటుంది ఇంట్లో, ఇది వేయడానికి వచ్చింది అంటే దొంగతనం అయిందని చెప్పినవాడగా అయ్యా, వాళ్ళు ఎవరో దేవుళ్ళు ఇచ్చి పంపిస్తే ఆ కోడిని తెచ్చిచ్చారు, అట్లనే నువ్వు వాచ్ ఇవ్వమన్నమాట అంటే వాచ్ కూడా ఇచ్చి పంపించిన అంటే ఓ నీ ఇంట్లో పీనిగల కదని ఈడే కూడా ఈ పోలీసు వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డట్టు అయిపోయా కదా, నీకు చెప్పుకుంటే ఇజ్జత పోతుంది అని చెప్పి ఆయనతో ఎవరికి చెప్పుకోవాలి. మళ్ళా దొంగోడు ఏం చేసిండు, కోడి పిల్ల వాగారా మళ్ళా కోడి పిల్లని తెచ్చుకుందామని ఆయనతో ఈ ఓ పోలీస్ ఆయన వేసే వేసుకొని మళ్ళా ఎస్ఐ ఇంటికి పోయింది. ఎస్ఐ ఇంటికి పోయి అమ్మగారు కోడి దొంగ దొరికిండు, ఎస్ఐ గారు ఆ కోడిని ఇచ్చేయమన్నాడు అనగానే యూనిఫామ్లో వచ్చింది కానీ ఆయనతో కోడిని ఇచ్చేసింది. ఈ కోడి పోయింది, గడియారం పోయింది. ఈ దయాకర్ రావు ఏమో ఇంకొక ఆయన, వీళ్ళు రెండు పాత్రలు, ఒకటి కేటీ రామారావు, ఒకటి దయాకర్ రావు. వీళ్ళు ఏమున్నా ఇంత మన ఇంకేమైనా తెచ్చుకపోయే బ్యాచ్ తప్ప మనకేమి ఇచ్చే బ్యాచ్ కాదు. సోదరులారా, పట్టభద్రులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా, జాన్సక్క ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 13,849 పట్టభద్రుల ఓట్లున్నాయట. నీ తమ్ముడు ఎప్పుడు పిలిచినా గంట సేపట్లో నీ ముంగట్టున్నాడు. నువ్వు ఏ పని చేయమన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలుపు కోసం ఈ తమ్ముడు ఎక్కడ తిరిగినా నా సొంత అక్కలాగా నువ్వు గెలవాలని కోరుకున్నా, నువ్వు నిలవాలి, పాలకుర్తికి అండగా ఉండాలని కోరుకున్నాక 13,848 ఓట్లున్నాయి అక్క. ఇలా ఎన్ని నాకు ఇస్తావో చెప్పు. ఇక్కడ మా సభ వచ్చిన అందరినీ చూస్తుంటే
10,000 పడేదట్లే ఉందండి. మీరు చెప్తే 10,000 ఈజీగా వేస్తాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు మా పట్టభద్రులందరికీ. అవునా? 10 వర్గంలో ధన్యవాదాలు అక్క. పాలకుర్తి నియోజకవర్గం నుంచి 10,000 పట్టభద్రుల ఓటు